జీవీఎంసీ కమిషనర్ సింహాచలం ఇళ్లలో ఏసీబీ సోదాలు. చింతపల్లిలో జెండర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభం. మొబైల్ మెడికల్ ల్యాబ్ ను ప్రారంభించిన పల్లా శ్రీనివాస్. విఎంఆర్డీఏ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రణవ్ గోపాల్. రోగుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న కేజీహెచ్ సిబ్బంది. విశాఖ జీవీఎంసీ జోన్ 2 కమిషనర్ సింహాచలం ఇళ్లతో పాటు కార్యాలయం, బంధువులు ఇళ్లలో ఏసీబీ సోదాలు చేపట్టింది. కీలక ఆధారాలు, ఫైళ్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో ముద్దాయి ఆస్తులు ఆదాయానికి మించి కలిగి ఉన్నట్లు సమాచారం. విశాఖలోని మల్కాపురం మరిడి మాంబ అమ్మవారి గుడిలో శతమానాలు చోరీ జరిగింది. గుడిలో దొంగతనం జరిగిందని ఆలయ కమిటీ మల్కాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బయట వీడియోలో పడ్డాడు. ఫేస్ భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ హక్కులను కాపాడుకోవాలన్నారు. గురుకుల అవుట్సోర్సింగ్ అధ్యాపకులు, ఉపాధ్యాయులు సమస్యలపై ఐటీడీఏ పాడేరు వద్ద చేపడుతున్న నిరాహార దీక్షకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. సుమారు 64 శాఖల ఉద్యోగస్తులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తక్షణమే నెరవేర్చాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. అరకు కాంగ్రెస్ కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. ఇదే సందర్భంలో రాష్ట్ర కూటమి ప్రభుత్వము గిరిజన గురుకుల ఉపాధ్యాయులకు కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా పరిగణిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయాలని, గిరిజన విద్యార్థులకు నష్టం చేకూర్చకుండా గిరిజన గురుకుల ఉపాధ్యాయులకు తక్షణమే వాళ్ళ విధుల్లోకి వెళ్ళి న్యాయం చేయడానికి చర్యలు చేపట్టాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. గిరిజన సంక్షేమము, గిరిజన గురుకులాలు నిర్వీర్యం చేయడానికే కుట్ర పన్నుతుంది కూటమి రాష్ట్ర ప్రభుత్వం అనేది కాంగ్రెస్ పార్టీ నుండి భావిస్తున్నాం. ఇచ్చిన మాట తప్పి అన్ని వర్గాల వారికి కూటమి రాష్ట్ర ప్రభుత్వం అభ్యపెట్టింది. వాళ్ళ విజయం కోసం, వాళ్ళ రాజకీయం కోసం ప్రతి ఒక్క కార్మిక శాఖకు సుమారు 64 శాఖలు ఉన్నాయి. ఆ శాఖలన్నిటికీ కూడా మేము అధికారంలో వస్తే మీకు అన్ని న్యాయం చేస్తాం, హామీని అమలు చేస్తామన్నారు. అది శుద్ధ శూన్యమే. మభ్యపెట్టి వారికి ఇప్పుడు చాలా అన్యాయం చేస్తుంది. కడప పట్టణంలో మున్సిపల్ కార్పొరేషన్ గాంధీనగర్ పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీనగర్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు ఆశ్రిఫిన్ మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ సమానత్వంతో కలిసిమెలిసి ఉండాలన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కును ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలన్నారు. వస్తుంటది రైట్ రా దగ్గరికి వచ్చి గాజువాకలో కార్తీక మాసం సందర్భంగా శ్రీ అప్పికొండ సోమేశ్వర స్వామి ఆలయంలో భక్తులతో కిటకిటలాడింది. పారిశ్రామిక ప్రాంతంలో అన్ని శివక్షేత్రాలు శివనామ స్వరంతో మార్మోగి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో ఆలయాలు అన్ని ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. దేవాలయాల్లో కోలాట బృందంతో సందడి నెలకొన్నది. కళాకారులకు ఆలయ అధికారులు సాలువతో సన్మానించారు. వాటర్ గాని మజ్జిగ గాని భక్తులు ఈ 4 వారాలు కూడా భక్తుల దగ్గరుండి మేము మా కమిటీ కుర్రోళ్ళందరం చూసుకోవడం జరిగింది. అలాగే మా ఆలయ చైర్మన్ చోడుపల్లి పరదేశ్ గారు మాకు వెన్నంటే నిలబడి మా కమిటీ కుర్రోళ్ళు కూడా ఇప్పుడు ప్రోత్సాహం ఇచ్చి మమ్మల్ని ముందుండి నడిపించి మేము ఈ రోజు ఇంత చక్కగా కార్యక్రమం చేయగలిగామంటే
ఆయన ఇచ్చిన ప్రోత్సాహం బట్టి మా పరదేశ్ గారు వాళ్ళ దంపతులు అందరూ కూడా మాకు దగ్గరుండి అన్ని ప్రోత్సాహం ఇవ్వడం బట్టే మేము ఈ కార్యక్రమాన్ని చేయగలిగాం. అలాగే ఈ 4వ వారం ముఖ్యంగా మేము 3 వారాలు కూడా మేము ఏమనుకున్నామంటే 3 వారాల కంటే 4వ వారం అయిపోతుంది కార్తీక మాసం కాబట్టి ఈ 4వ వారం కూడా చక్కగా మన సంస్కృతికి సంబంధించిన గంగవరం సంబంధించిన కోలాటం టీం కానీ అలాగే మా నాట్య మండలి నుంచి గంటియాడ నుంచి కనకరాజు జ్యోతి దంపతుల చేతి చాలా చక్కగా నాట్య మండలి నుంచి సంస్కృతికి సంబంధించిన కార్యక్రమాలు అలాగే దేవాలయం భక్తి పాటలు ఇలాంటి కార్యక్రమం కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చాలా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ 4 వారాలు కూడా మేము భక్తులకి అన్న సమారాధన ప్రతి 4 వారాలు కూడా అన్న సమారాధన కూడా మేము ప్రసాదం స్వామివారికి పెట్టడం జరిగింది. అలాగే మేము ఎల్లప్పుడూ కూడా ఇదే ప్రోత్సాహం ఈ భక్తులకు ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా కమిటీ కుర్రోళ్ళం కానీ మా ఆలయం చైర్మన్ కానీ అలాగే మా గ్రామ ప్రజలు కూడా మమ్మల్ని ఎంతో అర్థం చేసుకొని మేమందరూ కూడా మా ఎమ్మెల్యే గారు ఇంకా మా శాసనసభ్యులు ప్రోత్సహిస్తే ఇంకా ఎప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు మాకు ఎప్పుడు ప్రోత్సాహం ఎల్లప్పుడూ మా వెంటే ఉంటారు. అలాగే మాకు ఇంకా కొంచెం ప్రోత్సాహం ఇస్తే మేము ఈ గుడిని చాలా డెవలప్మెంట్ చేసుకొని భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మేము చక్కగా చేస్తామని. అల్లూరి జిల్లా చింతపల్లిలో మహిళల కోసం జెండర్ రిసోర్స్ సెంటర్ ఎస్ఐ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, కుటుంబ కలహాలు వాటి పరిష్కారానికి ఫిర్యాదులు చేసి నమోదు చేసుకోవచ్చని అన్నారు. 10 మంది స్టీరింగ్ కమిటీ సభ్యులతో ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారని తెలిపారు. నా పేరు శ్రీనివాసు, చింతపల్లి మండల ఏపీగా పనిచేస్తున్నానండి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 12 జిల్లాల్లో జెండర్ క్యాంపెయిన్ జెండర్ రిసోర్స్ సెంటర్స్ని గౌరవ రాష్ట్ర ప్రభుత్వం వారిచే మరి కేంద్ర ప్రభుత్వం వారిచే మహిళలకు జరుగుతున్నటువంటి వివక్షకి సంబంధించినటువంటి సమస్యల మీద మరి వారికి కుటుంబ సలహాలు ఇచ్చే రకంగా కుటుంబంలో ఉన్న తగాదాలు కానీ సాంఘికంగా కానీ మరి వారు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద పరిష్కారం కొరకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం జెండర్ రిసోర్స్ సెంటర్ ఏర్పాటు. ఇది 12 జిల్లాలను అల్లూరు సీతారామరాజు జిల్లాకు వచ్చి చింతపల్లి మండలానికి శాంక్షన్ చేశారండి. ఈ మండలంలో స్టీరింగ్ కమిటీగా 15 మంది సభ్యులతో కూడినటువంటి ఈ జనరల్ రిసోర్స్ సెంటర్ని చింతపల్లిలో 25వ తారీఖు ఈ రోజుని ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ నుంచి అవకాశం ఇచ్చారు. దాంట్లో భాగంగా ఈరోజు స్టీరింగ్ కమిటీలో ఉన్నటువంటి చింతపల్లి మండల ఎస్ఐ గారు, చింతపల్లి మండల ఎంఆర్ఓ గారు, మరి ఎంపీడీఓ గారు, మరి ఏపీఎం సంవత్సరంలో 10 మందితో కూడినటువంటి మహిళా స్టీరింగ్ కమిటీ మెంబర్స్తో కలిసి టోటల్గా 15 మంది కమిటీ ఈ యొక్క జనరల్ రిసోర్స్ సెంటర్లో వర్క్ చేస్తారండి. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరి మండలంలో కానీ జరిగినటువంటి మహిళలపై జరుగుతున్నటువంటి సమస్యలు కానీ లింగ వివక్షకు సంబంధించి కానీ కుటుంబ తగాదాలకు సంబంధించి కానీ లేకపోతే సమాజంలో వారు ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసం ఏర్పడినటువంటి చక్కని ఐక్యవేదిక లాంటి కాల్ సెంటర్లో ప్రతి వారం కూడా కూర్చుని స్టీరింగ్ కమిటీ చర్చించి సమస్యలపైన వారు పరిష్కార దిశగా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించే ఏర్పాటు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని ఈరోజు గౌరవ మరి ఎస్ఐ గారి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం అవ్వాలని అమలాపురంలోని మాల మహానాడు నాయకులు అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. డిసెంబర్ 17న గుంటూరులో జరిగే సభను జయప్రదం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు అమలు విషయంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడే కాదు, గ్రామాల్లో ఎక్కువ చైతన్యం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడూ కొంతమందే కాదు, మేము కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు, ఈ ఎదుగుతున్న వాళ్ళందరూ కూడా నడిచిన వాళ్ళు సంవత్సరాల పాటు నడిచినటువంటి వాళ్ళే నడుస్తున్నారు. తర్వాత యువతరం మీకు బాధ్యత లేదా? యువతరం మీరు భుజాన వేసుకుని ఉద్యమాన్ని నడిపించాల్సినటువంటి అంబేద్కర్ వాదం, అంబేద్కరీయం మీలో లేదా? అందుకే గ్రామాల్లో కూడా చైతన్యం చేసి యువతమే రాలేదంటే కాదండి, వాళ్ళు చైతన్యం చేయాలి కదా. చైతన్యం చేయడానికి కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టాల్సిన బాధ్యత ఉందని మనం చేస్తూ రాష్ట్ర సమస్యను దేశానికి
ఈరోజు సుప్రీంకోర్టు తీసుకెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో ఈ తీర్పులో మాత్రం ఎక్కడా కూడా వర్గీకరణ చేయమని చెప్పట్లేదు. కానీ మీడియా అంతా కూడా వ్యతిరేక ప్రచారం చేసి వర్గీకరణ చేయమని చెప్పినట్టు చాలా దారుణమైన ప్రచారం చేయడం జరిగింది. ఈ తీర్పును క్షుణ్ణంగా పరిశీలించే ముందు రేవంత్ రెడ్డి కానీ చంద్రబాబు కానీ 2 రోజుల్లో చేస్తామని చెప్పడం జరిగింది. మొబైల్ మెడికల్ ల్యాబ్ను ప్రారంభించిన పల్లా సమగ్ర ఆరోగ్య సంరక్షణ పరీక్ష వాహనాన్ని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. మొబైల్ మెడికల్ ల్యాబ్ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మొబైల్ ల్యాబ్ను ఏర్పాటు చేశామన్నారు. ఈ వాహనంలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా అవసరమైన మందులు కూడా ఇస్తారని తెలిపారు. ఆ పరీక్షలు నిర్వహించి వాళ్ళకి కావాల్సిన మెడికల్ సదుపాయాలు ఇచ్చే విధంగా ఒక సేవా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి. దాంట్లో భాగంగా ఈరోజు ఆ అంబులెన్స్ని వారు దీనికోసం ఈ టెస్టులు చేయడానికి కోసం వారు అంబులెన్స్ని డొనేట్ చేయడం జరిగింది. డొనేట్ చేయడంతో పాటు దాని మెయింటెనెన్స్ కూడా అదాని గంగవరం పోర్టు వారే చూసుకుంటారు. ఈరోజు ఈ అంబులెన్స్ని ఇనాగ్రేషన్కి చేసిన సందర్భంగా మరి గంగవరం సంస్థ నుంచి అదాని గంగవరం పోర్ట్ సంస్థ నుంచి బాపూజీ గారు, అలాగే సిఎస్ఆర్ నుంచి రమేష్ గారు వీళ్ళు పాల్గొనడం జరిగిందండి. దీంతో పాటు మా నాయకులందరూ కూడా ఇటు మా బండా జగన్ గారు, నాగేశ్వరరావు గారు, అలాగే దేవుడు గారు, మా విజయ్ గారు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఏదైతే ఈ ప్రజా ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని సేవా కార్యక్రమం చేస్తున్నారో ఇది ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలండి. ఎందుకంటే చాలా మంది ఇంట్లో పని ఒత్తిడితో కావచ్చు, దైనందిక జీవితంలో కొంచెం బిజీ అయిపోయి దాంట్లో ఉండిపోయి ఆరోగ్యం పట్ల పెద్దగా శ్రద్ధ చూపట్లే. కనుక ఇంట్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా వచ్చి పరీక్ష చేయించుకోండి. మనకి ముందుగానే ఏమైనా రుగ్మతులు ఉంటే అవి డిటెక్ట్ చేస్తే దానికి పరిష్కారం చేయడానికి మనకి మందులు అవైలబిలిటీ ఉంటాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని పరీక్షలు చేయించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇదే సందర్భంగా నేను అదాని గంగవరం పోర్టు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఆ లాభాలు ఆర్జించడం కాదు, ఆర్జించినటువంటి లాభాల్లో కొంత భాగం ప్రజల యొక్క సంక్షేమానికి వినియోగించాలి, వాళ్ళ ఆరోగ్యం కోసం వినియోగించాలి, సేవా కార్యక్రమంతో ముందుకు వెళ్ళాలనే ఒక మంచి ఆలోచన చేస్తున్నారు. వారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని ఎన్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా అమలాపురం బ్రాంచ్కు నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. బ్రాంచ్ ఏఓఐ నూతన అధ్యక్షునిగా సానబోయిన వీరభద్రరావు, కార్యదర్శిగా ఎన్ వినాయకరావు, కోశాధికారిగా దొమ్మేటి శివస్వామి ఎన్నికయ్యారు. వీరితో పాటు ఉపాధ్యక్షులుగా, సంయుక్త కార్యదర్శులుగా 4, 19 మంది కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్ఐసిలో నూతనంగా వచ్చిన మార్పుల వల్ల ఏజెంట్ల వ్యవస్థకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఎదురవుతుందని ఏఓఐ సౌత్ సెంట్రల్ జోన్ ప్రధాన కార్యదర్శి పిఎల్ నరసింహారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రవికిషోర్లు ఆందోళన వ్యక్తం చేశారు. అభిమానాలతో అందరి సపోర్ట్ తో కూడా ఈ యొక్క బాధ్యతను మనం ఏదైతే మనకి ఈ యొక్క డివిజన్ స్థాయిలో కానీ జోనల్ స్థాయి కానీ మనకి ఏదైతే అప్పచెప్పారో దాన్ని మనం అంతా కూడా చేయాలనేసి మీరంతా కూడా మాతోటి అందరం కలిసి ఈ యొక్క యూనియన్ ని డెవలప్మెంట్ చేయాలనేసి, అదేవిధంగా ఎవరైతే ఏదైతే మెంబర్షిప్ తీసుకోలేదో మీరంతా కూడా మెంబర్షిప్ తీసుకోవాలి. అదేవిధంగా రేపు డిసెంబర్ 10వ తారీఖు ఏఐ యూనియన్ ఏదైతే తలపెట్టారో ధర్నాకి మనం అంతా కూడా ఆ కార్యక్రమాన్ని కూడా తలపెట్టి దాన్ని కూడా జయప్రదం చేయాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా వందనాలు, అదేవిధంగా కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. విఎండిఏ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడానికి సాధారణ కార్యకర్తగా సైకిల్పై కార్యాలయానికి ప్రణవ్ గోపాల్ వచ్చారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలుగా టీడీపీ గుర్తు అయిన సైకిల్పై వచ్చి తన అభిమానాన్ని చాటుకున్నారు. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనాలకు కృషి చేసినప్పుడే మనం ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళులని వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు తిప్పల దేవాన్ రెడ్డి అన్నారు. భారత రాజ్యాంగ దేశానికి అంకితం చేసి
75వ వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నారు. డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల వారికే కాకుండా దేశంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛా జీవితం అందించారని చెప్పారు. ప్రజలందరూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆయన చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా విశాఖలో రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆర్కే బీచ్ నుంచి వైఎంసీఏ వరకు జై భీమ్ నినాదాలతో రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమం విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అరకులోయ గురుకుల కళాశాల పాఠశాల విద్యార్థులు రోడ్డు ఎక్కారు. ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి జీవన్ కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులను వెంటనే కాంట్రాక్ట్ విధానంలో తీసుకొని రెగ్యులర్ చేయాలన్నారు. ఉపాధ్యాయులు లేకపోతే ఎలా చదువుతామని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు భారతి వెంకటేశ్వరరావు అన్నారు. అమలాపురంలోని టీఎన్టీయూసీ అనుబంధ సంస్థ నుండి సర్వసభ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం ఎన్నుకొన్నారు. తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘంలో కొత్తగా 65 మంది జాయిన్ అయ్యారని తెలిపారు. నా పేరు భారతి వెంకటేశ్వరరావు అండి. ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నూతన సర్కిల్గా ఏర్పడిన ఈ తెలుగునాడు యూనియన్కి తెలుగునాడు యూనియన్ నూతన చైర్మన్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ కాంగ్రెస్ 327 యూనియన్ కాంగ్రెస్ అనుబంధ సంస్థలో మేము విన్నాళ్ళు ఒక 15 సంవత్సరాల నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అది వీడి తెలుగునాడు యూనియన్ మాకు తెలుగునాడు యూనియన్ చేసే పనులు నచ్చి ఈ యూనియన్లో జాయిన్ అవ్వడం జరిగింది. నాతో పాటు ఒక 65 మంది ఈ తెలుగునాడు యూనియన్లో జాయిన్ అవ్వడం జరిగింది. మేము ఈ తెలుగునాడు యూనియన్లో జాయిన్ అయిన కార్మిక సభ్యులకి ఎన్నంటూ ఉండి ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరిస్తామని ఈ నూతనంగా ఎన్నుకోబడిన 5 కార్మిక సభ్యులు బి వెంకటేశ్వరరావు, కె బాలాజీ, దేవదాస్ రమేష్, గణేష్ గారు, బడుగు రాజు గారు 5 సారథ్యంలో ఈ నూతన సర్కిల్ని ముందుకు తీసుకెళ్తామని సమగ్రంగా తెలియదు. విశాఖపట్నం కేజీహెచ్ ప్రభుత్వ హాస్పిటల్లో రోగుల నుండి వార్డ్ బాయ్స్ డబ్బులు వసూలు చేస్తున్నారని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ థియేటర్ నుండి పేషెంట్లను బెడ్ మీదకు మార్చడానికి బంధువుల నుండి 2,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో వార్డ్ బాయ్స్ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. డాక్టర్ అయినా వార్డు అయినా ఎవడైనా నేను చెప్తున్నాను కదా, దిస్ ఇస్ ద రైట్ మేనేజ్మెంట్. చెప్పు తీసి అడిగినట్టే కొట్టే మ్యాటర్ సెట్లు ఒక్కడ మొదలు పెట్టాలండి. మొదలవ్వాలా, మొదలైతేనే ఇది ఎండ్ అవుతుంది. ఎంత ఇచ్చింది, ఎంత అడిగారు, ఎంత అడిగారు? తిన్నగా వచ్చి నిల్చొని మాట్లాడారు. సరిగ్గా నిల్చో, ఇవ్వు ఆ డబ్బులు. ఎంత ఇచ్చాను, ఎంత తీసుకున్నావు? 900 తీసుకున్నావు. అమ్మా
నువ్వు ఎంత ఇచ్చావమ్మా? 900 ఇచ్చావా? ఎంత డిమాండ్ చేశారు మీకు? నువ్వు ఎంత డిమాండ్ చేశావు? దేనికోసం? చేయించవే. ఎక్కడ జరిగింది? చేయించు. మీకు న్యాయం చేశారా కేజెస్లో? ఎవరి దగ్గరికి వచ్చారు? ఎవరి దగ్గరికి వచ్చారు? సూపరింటెండెంట్ గారి దగ్గరికి వచ్చారు. అదేందా? ఎందుకు మరి ఈసారి రిపీట్ చేస్తాను నువ్వు? ఏంటి అడగలేదు? ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు ఎంక్వైరీ చేస్తాను. మరి ఇప్పుడు 900 ఇస్తానే సరిపోలేదని వాళ్ళకి. విజయనగరం జిల్లా గణపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించిన 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ ఆయన చేసిన సేవలు మరవలేమన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే ప్రపంచ దేశాల్లో భారతదేశానికి గొప్ప పేరు వచ్చిందని అన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి నేటికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మరి అంబేద్కర్కి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈరోజు ఆయన రచించిన రాజ్యాంగం వలన భారతదేశానికి ప్రపంచంలో గుర్తింపు వచ్చిందంటే ఆయన రచించిన రాజ్యాంగం అని చెప్పేసి చెప్పక తప్పదు. విభిన్న మతాలతో కులాలతో ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఈ రాజ్యాంగం ఉండడం వలన సామాన్య మానవుడు కూడా ఈరోజు దేశ ప్రధానయ్యే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అని చెప్పేసి ఈరోజు గర్వంగా మనం చెప్పగలుగుతుంది. ఈరోజు ఇది అధికారం చలాయించడం కాదు, అధికారం వచ్చిన తర్వాత అధికారం అడ్డం పెట్టుకొని ప్రజలకి సేవ చేయాలి తప్ప, మంచి పరిపాలన అందించాలి తప్ప, ప్రజల మీద స్వారీ చేసే విధంగా, ప్రజల హక్కులు కాలు రాసే విధంగా ఈరోజు సోషల్ మీడియా మీద ఏ విధంగా దాడి జరుగుతుందో, ఏ విధంగా వాళ్ళు తీసుకెళ్ళి అక్రమ అరెస్టులు చేసి కనీసం వాళ్ళకు కుటుంబాలు కూడా తిరిగి చేయకుండా ఈ విధంగా వాళ్ళని అరెస్ట్మెంట్ చేస్తున్నారో మనం ఈరోజు చూస్తున్నాం. ఇవన్నీ కూడా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పేసి అంబేద్కర్ గారు చాలా ఇవన్నీ చూస్తుంటే బాధపడుతుంటారు. ఆ రాజ్యాంగం వల్ల ఈరోజు పాలకులు ఏ విధంగా దాన్ని తప్పుదావ పట్టేస్తున్నారని చెప్పేసి పరిస్థితులు కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఈరోజు 75 సంవత్సరాలు పాలనలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు ప్రజలు కూడా సుఖంగా ఉన్నారంటే ఆయన తాలూకా రాజ్యాంగ స్ఫూర్తి అని చెప్పేసి ఈరోజు ఘనంగా ఆయనకి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గజబంధ నియోజకవర్గంలో నాయకులందరూ కూడా ఘనంగా నివాళులు అర్పించే పరిస్థితి. Please like, share and subscribe Sneha TV.